విశ్వమహాసేవగా భావించి మరియు ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలకు మరి వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న వివిధ పెన్షన్దారులకు మరియు మీడియా వారికి ప్రత్యేకంగా నమస్కారాలు తెలుపుతున్నాను. మరి మనం అందరం పెన్షన్దారులం మరి ఈ ప్రభుత్వం చేతిలో మోసపై ఉన్నాం. మరి మనందరి పక్షాన ఒక మానవీయ కోణంలో మన అన్నగారు మనందరి గొంతుకగా మరి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ఈ యొక్క కండరాల చిరుత అనే వ్యాధితో బాధపడుతున్న బాధితుల కష్టాలు మాటల్లో చెప్పలేం. మరి మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి వందలాది కిలోమీటర్ల నుంచి ఇంత కష్టపడి వచ్చారంటే మరి మాకు ఎంత సహాయం అవసరం ఉందో అర్థం చేసుకోవాలి. నా బాధలని చూసి స్వయంగా మన అన్నగారు కన్నీరు పెట్టుకున్నారు. ఆ యొక్క వీడియో వైరల్ అవుతుంది. అంటే మరి నాటి పరిస్థితిలో ఉన్న మేము మా కోసం మేము అనే నినాదంతో ప్రత్యేక చదువుల సాధనే లక్ష్యంగా మాలాంటి 10 మంది బాధితులను కలిసి ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ మస్కులర్ డిస్ట్రోఫీ అసోసియేషన్. మరి ఈ యొక్క వ్యాధితో ఉన్నటువంటి బాధితులు ఒక్కొక్క ఇంట్లో 3 ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి మా పరిస్థితి మరణం వ్యతిరేకంగా ఉంది. మరి మాలాంటి వాళ్ళ కోసం 9 సంవత్సరాలుగా మేము చేయని ప్రయత్నం అంటూ లేదు. మరి చాలామంది మాట ఇచ్చారు ముఖ్యమంత్రి కల్పిస్తామని, కానీ అది జరగలేదు. మా యొక్క పోరాట ఫలితంగా మరి ఈరోజు నేను బ్యాటరీ ఫ్యూచర్లో నాలాంటి బాధితులు కూడా ఎంతోమంది బయటకు వచ్చారంటే గత ప్రభుత్వం చేసిన సాయం అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క బండి కూడా సరిపోదు కదా. మాకు చట్టం చెప్పినట్టుగా మరి మన ఈ ముఖ్యమంత్రి గారు మనకి ఎలక్షన్ సమయంలో ఏం చెప్పారంటే మన చట్టానికి చట్టబద్ధ కల్పిస్తామన్నారు. కానీ మాట ఇచ్చి మరిచారు. మరి ఆ యొక్క మాట అమలు కావాలంటే మరి అన్నతోనే సాధ్యమవుతుంది. మరి గతంలో మనం చూసాం 2005లో ఏం జరిగిందో మరి అదే మళ్ళీ జరగబోతుంది. మరి వేలాది మంది హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేయబోతున్నాం. మరి ఆలోపే ప్రభుత్వం దిగి రావాలి ఖచ్చితంగా. మరి మమ్మల్ని మా దివ్యాంగులని పెన్షన్దారులు ఎవరిని కూడా మీరు ఇబ్బందులు పెడితే మరి ఏమవుతుందో తెలుసు. మరి అలాంటి పరిస్థితి కొనుక్కోకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మనం అందరినీ ఆదుకోవాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మరి జిల్లాకు మన అన్నగారు పద్మశ్రీ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మన జిల్లాకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.